నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మండు టెండలోనూ మహిళా ప్రభంజనం. మహిళలపై అకృత్యాలు అమానుషం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి. ప్రజల అభిమానానికి ఉక్కిరిబిక్కిరయ్యా. దెందులూరు వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి. ఎమ్మెల్యే బడేటిపై నిందలు సరికాదు. మీడియా భేటీలో దళిత సంఘాల నేతలు. ఠారెత్తిస్తున్న ఎండలు, ఇబ్బందులు పడుతున్న జనం. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, జిల్లాలో జరిగిన ఎన్నికల పోలింగ్లో మహిళల పెద్ద సంఖ్యలో పాల్గొనడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. జిల్లాలోని మొత్తం 15 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళా ప్రభంజనం ఎవరికి అనుకూలంగా ఉంటుందోనన్న ఆసక్తి అన్ని పార్టీల్లో నెలకొంది. జిల్లాలో మొత్తం 32,18,401 మంది ఓటర్లు ఉండగా పోలింగ్లో 26,45,641 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 15,81,492 మందికి గాను 13,14,694 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 16,36,608 మందికి గాను 13,30,880 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, భీమవరం, తణుకు, దెందులూరు, ఏలూరు, పోలవరం నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దెందులూరు నియోజకవర్గ ప్రజలు మార్పు రావాలని ఆకాంక్షించారని, దానికి అనుగుణంగానే మే 23వ తేదీన ఫలితం వెలువడనుందని వైకాపా అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఏలూరు పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ ప్రజలు ఆయన్ను కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సిటీతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, తనపై ఎంతో ప్రేమ, అభిమానం చూపించారని చెప్పారు. ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఎండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేశారని చెప్పారు.
మీ బాధ్యత ఇప్పుడు నా బాధ్యత మొదలైంది. అంటే 127 ఎక్స్ట్రా ఇవ్వాలి కావాలి. మీ బాధ్యత నా బాధ్యత. వేరే తర్వాత మన గవర్నమెంట్ నా గ్రూప్ ఫోటో పేరు నమస్కారం. దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నిన్న జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా ఎంత ఆలస్యమైనా కూడా ఓటు వేయాలి, ఎంత ఈవీఎంల్లో ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఓటు వేసే వెళ్ళాలి అని చెప్పి ఎన్ని గంటలైనా కూడా లైన్లో ఉంటూ, ఎంత అర్ధరాత్రి అయినా కూడా లైన్లో ఉంటూ ఓటు వేసినందుకు మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. దెందులూరు నియోజకవర్గంలో ఈసారి ఒక మార్పు రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా వచ్చి అంత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నందుకు, అంతేకాకుండా అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్స్ అయిపోయాయి, గ్రామాల్లో ఇంకా గొడవలు అది పడకుండా అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా కుటుంబంలాగా శాంతియుతంగా అందరూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున అక్కడికి రావటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా వచ్చి ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా మీ అందరినీ విజయోత్సవ సభలో కలుద్దామని తెలియజేస్తూ సెలవు. రాజకీయాల్లో మార్పునకు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ప్రజాదరణ లభించినట్లు భావిస్తున్నానని ఏలూరు జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన ఎస్సిటీతో మాట్లాడుతూ నగర ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని ఆశిస్తున్నానని చెప్పారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ప్రజాసేవకే నిరంతరం పాటుపడతానని పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లు మీ రెడ్డి అప్పలనాయుడు, జనసేన పార్టీ అభ్యర్థి, ఏలూరు. 11వ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఏలూరు జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబడి మీ అందరి యొక్క ఓట్లు అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎర్ర మహిళలు, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విజ్ఞత కలిగినటువంటి పౌరులందరూ, మహిళా సోదరీమణులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘ నాయకులు, కార్మికులు, కర్షకులు, శ్రామిక వర్గం, అన్ని వర్గాలు కూడా మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఒక మంచి తీర్పు నిన్న 11వ తారీఖున జరిగినటువంటి ఎలక్షన్స్లో మంచి తీర్పు ఇచ్చారన్నటువంటి ఆశాభావంతో ఉన్నాం. ఏదేమైనా మంచి ఆలోచనతో గాజు గ్లాసు గుర్తుపై చాలామంది యువకులు, యువత, మహిళా సోదరీమణులు, మేధావులు ఈ నియోజకవర్గ మేలు కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి, ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి నా తరఫున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ప్రచారాన్ని ఏసీటీ టీవీ ఛానల్ మేనేజ్మెంట్ కూడా చక్కగా ఉన్నటువంటి విషయాలని ప్రజలకు తెలియపరిచినటువంటి పరిస్థితులు కూడా చూసాం. వారికి కూడా మేనేజ్మెంట్ వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆలోచన చేశారనేది అర్థమైంది. ఏదేమైనా కానీ, ఏదొచ్చినా, గెలిచినా, గెలవపోయినా, ఏదైనా కానీ ఏలూరు ప్రజలందరూ కూడా దగ్గరగా ఉండి సేవ చేయడానికి నిరంతరం కూడా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల తరఫున పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా
మరి కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకు, నాయకురాలకు, వీర మహిళలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీకు దగ్గరగా ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. ఇట్లు మీ రెడ్డి అప్పలనాయుడు, జనసేన పార్టీ ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి. మీరు దీవించి ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉన్నప్పుడు తనను అభ్యర్థిగా ప్రకటించారని, అయినప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాత్రి పగలు కష్టపడి తన గెలుపునకు ఎంతో కృషి చేశారని ఏలూరు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి నాగం శివ పేర్కొన్నారు. శనివారం ఆయన ఎస్టీతో మాట్లాడుతూ కేవలం 15 రోజుల వ్యవధిలో నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి తనను ఆశీర్వదించాలని కోరానని, దీనికి ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఆ తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఎండలు సైతం లెక్క చేయకుండా విపరీతమైన ఎండలు కాసినప్పటికీ ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్ తరలి వచ్చి ఎంతో శాంతియుతంగా, సహనంగా ఏలూరు ప్రజలు ఓటు వినియోగించుకోవడం చాలా ఆనందకర విషయం. 68% పోలింగ్, సుమారు 1,60,000 మంది ఏలూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచి నాయకుడిని ప్రజలు అందరూ కలిసి ఎన్నుకున్న నాయకుడు, మంచి నాయకుడిని అందరూ సపోర్ట్ ఇచ్చి ఏలూరుని అభివృద్ధి పదంలో నడుపుకునే అవసరం ఉంది. ఎలక్షన్ వరకే రాజకీయాలు, ఎలక్షన్ తర్వాత ఏలూరు అభివృద్ధి ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి పనిచేయాలి. ఏదన్నా అధికారిక పక్షం తప్పు చేసినట్లయితే దాన్ని బయట ఉన్న మిగతా పక్షాలు ఎత్తి చూపించి సరిచేస్తా వెళ్ళడమే ప్రజాస్వామ్యం. అదేవిధంగా నాకు అతి తక్కువ సమయం, సుమారు 15 రోజుల సమయం ఉన్నప్పుడు నాకు టికెట్ కేటాయించినప్పటికీ నా పార్టీ క్యాడర్ మొత్తం రాత్రి పగలు కష్టపడి పూర్తి స్థాయిలో గడప గడప ఏలూరులో తిరిగి ఓటు అభ్యర్థించే విధంగా ప్రణాళిక రూపొందించిన, నడిపించిన మా పార్టీ నాయకులకి, అలాగే ఎక్కడికి వెళ్ళినా మంచి పార్టీ, మంచి నాయకులు అని నన్ను ఆదరించిన ప్రతి మహిళకి, ప్రతి ఏలూరు పౌరుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటా, మళ్ళీ ఏదైనా ఎలక్షన్లు ఇదే రకంగా స్పోర్టివ్గా తీసుకొని, ఎలక్షన్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం రాకుండా మనందరం ప్రయత్నం చేస్తూ వచ్చేసారి 100% ఓటుకు వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరు నియోజకవర్గ చరిత్రలో దళితుల అభ్యున్నతికి ఎమ్మెల్యే బడేటి బుజ్జి చేసిన కృషి మరెవరూ చేయలేదని, అటువంటి వ్యక్తిపై అభాండాలు వేయటం సరికాదని, ఎమ్మెల్యేపై దాడికి పాల్పడిన మట్టారాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్థానికంగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల రోజు ఉదయం శనివారపేట గ్రామంలో వైకాపా నేతలు ఓటర్లను ప్రలోభాలకు లోను చేస్తున్నారని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆయన గన్మ్యాన్తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. అక్కడ వాగ్వాదం పెద్దదయ్యి ఎమ్మెల్యేపై మట్టారాజు దాడికి పాల్పడ్డారన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే దళితులను కించపరుస్తూ మాట్లాడారని ప్రచారం చేశారన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం అన్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే బడేటి హయాంలోనే దళితులు ఎంతగానో అభివృద్ధి చెందారన్నారు. అలాంటి వ్యక్తిపై బురద జల్లడం సరికాదన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేపై దాడికి పాల్పడిన మట్టారాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాయి విమలాదేవి, పొలిమేర దాసు, నాయకులు జుంజు మోజేస్, పొలిమేర హరికృష్ణ, అబ్బూరి అనిల్, పెరికే వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని మేము అటెంప్ట్ మర్డర్గా చూస్తున్నాము. ఎమ్మెల్యే గారి మీద ఏమీ కారణం లేకుండా తప్పు వాళ్లే చేసుకుంటూ, డబ్బులు వాళ్లే పంచుకుంటూ, వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పడం మాత్రమే కాకుండా ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇలా చేయడం తప్పు అన్నందుకే వెళ్ళి ఎమ్మెల్యే గారు గన్మ్యాన్ ఇద్దరే వెళ్ళడం జరిగింది. అక్కడ కంప్యూటర్ ప్రసాద్, అక్కడ స్థానికుడు కంప్యూటర్ ప్రసాద్ మీద దాడి చేయడం జరిగింది ఉద్దేశపూర్వకంగా. ఆ రకంగా దళితుల ఆత్మధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక ఉద్దేశపూర్వకంగా దళిత కార్డు మీద ఎమ్మెల్యే గారి మీద దాడి చేయడం చాలా బ్యాడ్, చాలా దుర్మార్గం. ఇలాంటి చర్యలు కాదు. ఒక విషయం చెప్తున్నాం, ఏలూరు శాసనసభ చరిత్రను తిరగవేస్తే ఎవరు కూడా మా ఊహ కలిసిన తర్వాత
ఈ 6 సంవత్సరాలు మేము 6 ఎలక్షన్ చూసాం. అంటే సుమారు 35 సంవత్సరాలు అంటే 6 ఎలక్షన్ల కాలంలో ఏ శాసనసభ్యుడు కూడా చేయలేనటువంటి మరి దళితుల పట్ల సంక్షేమం చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే దట్ ఈజ్ అది బడెడ్డి బుజ్జి గారు చెప్పి మేము సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అది రాజకీయంగా జరిగినటువంటి సంఘటన, కులపరంగా కాదు. కులపరంగా చెప్పాలంటే మరి బడెడ్డి బుజ్జి గారి కోసం ఆయన యొక్క రాజకీయ 40 సంవత్సరాల జీవితంలో అలాంటి మచ్చలేనటువంటి రాజకీయ జీవితం అయింది. మరి ముఖ్యంగా ఆయనకు మొదటి నుండి కూడా వెన్నుదన్నుగా నిలిచింది బాధికులు, మరి ముఖ్యంగా ఎస్సీ సోదరులందరూ కూడా ఆయన యొక్క అభిమానం చదువుని ఉన్నటువంటి బృందం. మరి అలాంటి వాళ్ళు మరి ఎస్సీలు కావాలని ఇబ్బంది పెట్టడం అనేది చరిత్రలో లేనిది. దళిత వాళ్ళలో పుట్టిన ఒక దళిత మహిళనండి నేను. నాకు ఈరోజు జనరల్ సీట్లో ఇచ్చి ఘనత బడెడ్డి బుజ్జి గారిని ఒక ఎస్సీ క్యాండిడేట్ అండి. దళిత వాళ్ళు ఇచ్చి నాకు జనరల్ వాటిలో ఇచ్చి నాకు గెలిపించుకున్న ఘనత మన బడెడ్డి బుజ్జి గారిదండి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.